గత మొదటి మాసం అంతా కూడా మన బిడ్డలని మనలను కంటికి కన్నువలి కాపాడిన పరమ తండ్రి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన పరమ తండ్రి మొదటి మాసం అంతా మనతో ఉండి முதல் மாதமெல்லாம் நம்மோடு கூட இருந்து ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు, இதுவரை நம்மை நடத்தின தேவன், ఫిబ్రవరి మాసం இந்த பிப்ரவரி மாதத்திலும் கூட మొదటి తారీఖులో முதலாம் தேதியிலே వేకువ జామున இந்த அதிகாலையிலே ప్రభు సన్నిధానానికి கர்த்தருடைய சமூகத்திலே మనలను నడిపించిన ప్రభువుకు நம்மை நடத்தின கர்த்தருக்கு స్తోత్రం కలుగును గాక, ஸ்தோத்திரம் உண்டாவதாக, కలుగును గాక, கனகம் உண்டாவதாக, కలుగును గాక. மகிமை உண்டாவதாக. ఎందుకంటే எதற்கென்றால் యేసు మనలను ప్రేమిస్తున్నాడు, இயேசு நம்மை நேசிக்கிற தேவனாய் இருக்கிறார். మనలను ప్రేమిస్తున్నాడు. இயேசு நம்மை நேசிக்கிறார். ఈ లోకంలో మనలను ప్రేమించేవాడు இந்த உலகத்தில் நம்மை நேசிக்கிறவர் ఆయన ఒక్కడ మాత్రమే. அவர் ஒருவர் மாத்திரமே. ఆయన నమ్మదగిన దేవుడు. அவர் நம்பிக்கைக்குரியவர். నువ్వెవరైనా సరే, நீர் யாரானாலும் சரி, ఎలాంటి బిడ్డవైనా సరే, நீ எப்படிப்பட்ட பிள்ளையா இருந்தாலும் சரி, నీకు ఒక సందర్భాన్ని ఇచ్చాడు. கர்த்தர் உனக்கு சந்தர்ப்பத்தை கொடுக்கிறார். మాసం అంతా నీకు ఇచ్చాడు. கடந்த மாதம் எல்லாம் உங்களுக்கு கொடுத்தார். రెండో మాసంలో இந்த இரண்டாவது மாதத்திலே ఈ మాటలు వినగలిగే కృపను ప్రభు నీకు ఇస్తున్నాడు. இந்த வார்த்தைகளை கேட்க கர்த்தர் உனக்கு கொடுக்கிற சமயத்திலே యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. இயேசு உன்னை நேசிக்கிறார். అందరూ రెండు చేతుల పైకి ఎత్తి எல்லாம் இரண்டு கரங்களை உயர்த்தி அதிகாலையில் திருமுகம் தேடி அர்ப்பணித்தேன் என்னையே, ஆராதனை துதி ஸ்தோத்திரங்கள் அப்பனே உமக்கு தந்தே, ஆராதனை துதி ஆராதனை 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 சுராஜனுக்கே, ஆவியான தேவனுக்கே. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇవే కోసాముని నీ సన్నిధానానికి వచ్చిన ఒక్కొక్క బిడ్డలను మీరు దర్శించండి. స్తోత్రం నాయనా. నీ మాటలు మా హృదయాలను వెలిగించగలుగుతాయి. హల్లెలూయా. మీ మాటలు మా కన్నులను తెరవగలుగుతాయి. స్తోత్రం. మీ మాటలు మా హృదయాలకు ఆదరణను కలుగు చేయగలుగుతాయి. మీ మాటలు మా ఆత్మలను ఉల్లసింప చేయగలుగుతాయి. హల్లెలూయా. మీ మాటలు బలహీనులైనటువంటి బిడ్డలకు బలాన్ని చేకూర్చగలుగుతాయి ప్రభువా. ఎందుకంటే నీ మాటలు జీవపు మూటలు. హల్లెలూయా. నీ మాటలలో జీవం అన్నది నాయన. స్తోత్రం రక్ష. ఎందుకంటే నీవు జీవం కలిగిన దేవుడు గనుక స్తోత్రం రక్ష. ప్రభువా, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడివి యేసయ్యా. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమను తెచ్చుకోండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 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 అందరం కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் அன்பார்ந்தவர்களே, ఈ యొక్క వేకువజామున ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యం இந்த அதிகாலையிலே கர்த்தர் நமக்கு கொடுத்ததான வார்த்தை ఆదికాండం ஆதியாகமம் 22వ అధ్యాయం. 22ஆம் அதிகாரத்துல బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకోండి. எல்லாம் வேதத்தை பார்ப்போம். 22ஆம் அதிகாரம். పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగంలో ఆదికాండం 22వ అధ్యాయము 22ஆம் ஆதியாகமம் 22ஆம் அதிகாரம். ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతుందండి. இங்க ஒரு காரியம் நடக்கிறது. దేవుడైనటువంటి యెహోవా தேவனாகிய கர்த்தர் అబ్రహామును శారాను ప్రేమించి ఒక బిడ్డనిచ్చాడు. அப்ரஹாமையும் சாராவையும் நேசித்து ஒரு குமாரனை ఆ கொடுத்தார். బిడ్డ పెరుగుతున్నాడు. அந்த பிள்ளை வளர்ந்து கொண்டிருக்கிறான். భద్రా ఒక 13-14 సంవత్సరాల వయస్సు ஒரு ఉంటుంది. 13 வயதாகும் பொழுது చక్కగా ఆడుకుంటున్నాడు ఆ బిడ్డతో. நல்லா விளையாடி கொண்டு இருக்கிறார். ఇలాంటి సందర్భంలో, இப்படிப்பட்ட சந்தர்ப்பத்திலே, సంతోషంగా ఉన్న సందర్భంలో அந்த பிள்ளையோடு கூட சந்தோஷத்தில் இருக்க அந்த சமயத்திலே ఆకాశం నుండి ఒక స్వరం, ஆகாயத்திலிருந்து ஒரு சத்தம் உண்டாயிற்று. అబ్రహామా అని పిలిచాడు. அப்ரஹாமே என்று அழைத்தார். పిలవగాని అబ్రహాము, చిత్తం ప్రభువా చెప్పయ్యా అన్నాడు. அது கூப்பிட்டவுடன் அப்ரஹாம் சொன்னார், இதோ அடியேன் என்றார்.
అప్పుడు ప్రభు అంటున్నాడు, அப்பொழுது கர்த்தர் சொல்கிறார், ఒక్కడయ్యున్న నీ కుమారుని, உன் புத்திரனாகிய உன் ஏகசுதனும் నువ్వు ప్రేమిస్తున్న కుమారుని, உன் நேசிக்கிற உன் குமாரனையும் కుమారుడైన ఇస్సాకును உன் குமாரனாகிய ஈசாக்கை నాకు మోరియా దేశమునకు తీసుకుని వెళ్ళి మోరియా కొండలలో ఒక కొండలో மோரிய தேசத்துக்கு போய் அங்கே நான் உனக்கு குறிக்கும் மலையில் ஒன்றில் నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించమంటున్నా. உன் குமாரனை எனக்கு தகன பலியாய் பலியிடுவா என்று சொன்னார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, ఎంత బాధకరంగా ఉంటుంది ఆ మాట వింటే. அந்த வார்த்தை கேட்கும் பொழுது எவ்வளவு வேதனையா இருக்கிறது. లేక 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 పుట్టాడు ఒక్క బిడ్డ. இல்லாம அந்த ஒரு குமாரனை கர்த்தர் கொடுத்தார். లేక 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 బాధపడుతున్న సందర్భాలలో దేవుడు ఆ బిడ్డనిచ్చాడు. வேதனைப்படுகிற சமயத்துல தேவன் அந்த பிள்ளையை தேவன் அவன் கொடுத்தார். ఇచ్చినట్టుగా ఇచ్చి அந்த குமாரனை கொடுத்து నాకు దహన బలి ఇవ్వమంటున్నాడు. எனக்கு தகன பலியாய் கொடுக்க வேண்டும் என்று சொன்னார். దహన బలి అంటే தகன பலி என்றால் బలి ఇచ్చి அந்த பலி கொடுத்து కట్టెల మీద కాల్చాలి. அந்த கட்டை மேல் அதை அவிக்க வேண்டும். அந்த విరగ మేల వైத்து. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, ఇలాంటి పరిస్థితులలో இப்படிப்பட்ட நேரங்களிலே அப்ரஹாம் హృదయం పగిలిపోయి ఉండాలి. அப்ரஹாமுடைய இருதயம் நொறுங்குண்டு போயிருந்தது. కానీ అలా జరగలేదు. ஆனால் அப்படி நடக்கவில்லை. ఆయన ఏం చేశాడంటే, அவர் என்ன செய்தார் தெரியுமா? 3వ వచనం మనం చూసినట్లయితే, 3వ వచனத்தை பார்க்கும் பொழுது, తెల్లవారినప్పుడు அவர் அதிகாலையிலே அப்ரஹாம் எழுந்து గాడిదకి గంత కట్టి தன் கழுதை மேல் சேணம் கட்டிக்கொண்டு వారిలో ఇద్దరిని తీసుకుని தன் வேலைக்கால் இருவரை கூட்டிக் கொண்டு போய் కుమారుడైనటువంటి ఇస్సాకును தன் குமாரனை ஈசாக்கை వెంట పెట్టుకొని கூட்டிக் கொண்டு போய் తీసుకుని వెళ్ళాడు. அவர் அழைத்து கொண்டு போனார். దహన బలి కొరకు కట్టెలున్నాయి. దహన బలిக்காக அந்த விறகுகள் இருக்கிறது. నిప్పు తీసుకున్నాడు, நெருப்பும் இருக்கிறது. లేచి దేవుడు తనతో చెప్పినటువంటి చోటుకి వెళ్ళాడు. தேவன் தனக்கு சொன்ன காரியத்துக்கு அங்க கொண்டு போனார். మోరియా దేశానికి ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? மோரிய தேசத்துக்கு எத்தனை நாட்கள் பிரயாணம் பண்ணினார்? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, అక్కడికి వెళ్ళాడు. அங்க போனார். 3వ నాడు அந்த 3ஆம் நாளிலே அப்ரஹாம் కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూస్తున్నాడు. தன் கண்களை ஏறெடுத்து பார்த்து தூரத்தில் அந்த இடத்தை கண்டான். 3 దినాలు ప్రయాణం చేశాడు. 3 நாட்கள் பிரயாணம் అయిపోయి ఎప్పుడు లేచాడు ఆయన? எப்பொழுது எழுந்தார் அவர்? తెల్లవారినప్పుడు. அதிகாலையிலே எழுந்தார். ఎక్కడికి వచ్చాడు? எங்கு வந்தார் அவர்? దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చాడు. தேவன் தனக்கு சொன்ன இடத்திற்கு அவர் வந்தார். మోరియా కొండలలో కొండ మీదకి ఎక్కాడు. மோரியா மலைப்பகுதியிலே ஏறினார். పనివారిని, அந்த வேலை ஆட்களை, గాడిదను, அந்த కழுதைகளையும் కొండ కిందనే ఉండమని చెప్పాడు. அந்த மலைக்கு கீழே இருங்கள் என்று சொல்லி వారితో చెప్తున్నాడు, మీరు గాడిదతో ఇక్కడ ఉండండి. வேலைக்காரத்துல சொல்கிறார், நீங்க இங்கே இருங்கள் என்று சொன்னார். మేము వెళ్ళి நாங்கள் போய் దేవునికి దహన బలి సమర్పించి தேவனுக்கு தகன பலி அர்ப்பணித்து దేవునికి మ్రొక్కి தேவனை வணங்கி మరలా వస్తామని చెప్పి நாங்கள் திரும்பி வருவோம் என்று சொன்னார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, இப்பொழுது కట్టెలను இந்த விறகுகளை ఇస్సాకు మీద పెట్టాడు. ஈசாக்கின் தலைமேல் வைத்து అబ్రహాం చేతిలో నిప్పుంది. அப்ரஹாம் கையில நெருப்பு இருக்கிறது. పర్వతం మీద కొండ మీదకి పోతున్నారు. 2 பேரும் அந்த பர்வதத்து மேல் ஏறிக்கொண்டிருக்கிறார்கள். సమయంలో కుమారుడు అడుగుతున్నాడు, இந்த நேரத்திலே குமாரன் கேட்கிறான், నానా தகப்பனே, మనం దేవునికి దహన బలి అర్పించడానికి వెళ్తున్నాము. நாம் தேவனுக்கு தகன பலி அர்ப்பணிக்க நாம் செல்கிறோம். కానీ దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడ నానా? தகன பலிக்கு ஆட்டுக்குட்டி எங்கே என்று கேட்கிறான். దానికి அதற்கு అబ్రహాం ఏం చేశాడు? அப்ரஹாம் என்ன செய்தார்? కుమారుని వైపు ఒక్కసారి అలా చూసుంటాడేమో. அந்த மகனுடைய அப்படி பார்த்து దహన బలికి దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్లనని అన్నాడు. அந்த தகன பலிக்கு ஆண்டவரே பார்த்துக் கொள்வார் என்று சொன்னார் அப்ரஹாம். దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, దేవుడు చెప్పిన చోటుకు వచ్చారు. தேவன் சொன்ன இடத்திற்கு வந்தார். చక్కగా బలిపీఠం కడుతున్నారు. நல்ல ஒரு அந்த பலிபீఠத்தை கட்டி కుమారుడు రాళ్ళు తీసుకుని వస్తున్నాడు. அந்த குமாரன் கற்களை எடுத்துக்கொண்டு வருகிறார். తండ్రి రాళ్ళను పేరుస్తా ఉన్నాడు. தகப்பன் அந்த கற்களை அமர்த்தி கொண்டு இருக்கிறார். దేవునికి దహన బలి కడుతున్నారు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు. தகப்பனும் பிள்ளையும் சேர்ந்து தகன பலிக்காக எல்லாம் சேர்த்து கொண்டிருந்தார்கள். బలిపీఠం కట్టారు. இந்த பலிபீఠத்தை கட்டினார்கள். చక్కగా కట్టెలు బాగా అమరుస్తున్నాడు. அந்த விறகுகளை எல்லாம் அமர்த்தி கொண்டிருக்கிறார்கள். పని అంతా అయిపోయింది. இந்த வேலையெல்லாம் முடிந்தது. కుమారుని దగ్గరికి రాగానే குமாரன் கிட்ட வந்தவுடனே అలాగనే కుమారుని బంధించేశాడు. அப்படியே குமாரனை கட்டிக்கிட்டு
అలాగనే ఆ కట్టెల మీద అలాగనే ఆ కుమారుండి పండేశాడు. அப்படியே அந்த விறகுகள் மேல் அந்த குமாரனை அமர்த்தினார். కత్తి తీసుకున్నాడు, அவன் கத்தி எடுத்துக்கொண்டு అలాగనే ఎత్తాడు అబ్రహాం. அப்படியே கரத்தை ఉయర్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, ఆ సన్నివేశం ఎలాంటిది ఆలోచన చేయండి. அந்த சந்தர்ப்பம் எப்படி இருக்குது ஆலோசனை பண்ணுங்க. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆలోచన చేయండి. அந்த நிலைமை எப்படி ఘోరமா இருந்திருக்கும் பார்த்து. దేవుని ప్రణాళిక వేరు, దేవుడి చిత్తం వేరు. మానవ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ஒரு மனிதனுடைய ஆலோசனை பண்ணும் பொழுது ఆ కుమారుని ఆ కట్టెల మీద పండేసి அந்த பிள்ளையை அந்த விறகு மேல் படுக வைத்து తండ్రిగా కత్తి అలా ఎత్తాడంటే ஒரு தகப்பனாய அந்த கத்தியை எடுக்கும் பொழுது వెనకాడలేదు అబ్రహాం. அப்ரஹாம் பின்வாங்கவில்லை. దేవునికి ఆ బిడ్డనిచ్చేదానికి వెనకాడలేదు. கர்த்தருக்கு அந்த பிள்ளையை கொடுப்பதற்கு பின்வாங்கவில்லை. ఇలాంటి సందర్భాలలో, இப்படிப்பட்ட சந்தர்ப்பங்களில் ఆకాశము నుండి ఒక స్వరం, ஆகாயத்திலிருந்து ஒரு சத்தம் கேட்டது. అబ్రహామా, அப்ரஹாமே. ఒక స్వరం, ஒரு சத்தம், అబ్రహామా அப்ரஹாமே అని పిలిచినటువంటి ఒక స్వరం. அப்படி கூப்பிட்ட ஒரு சத்தம் ఎక్కడ నుండి? எங்கிருந்து? పరలోకము నుండి. வானத்திலிருந்து. కత్తి అలాగనే ఆపి அந்த கத்தி அப்படியே வைத்து விட்டு 11వ వచనంలో చిత్తం ప్రభువా, உம்முடைய சித்தம் என்று சொன்னார். చెప్పయ్యా అంటున్నాడు. சொல்லுங்க என்று சொன்னார். 12వ వచనంలో అంటాడు, 12వ వచనం பார்க்கும் பொழுது ప్రభు అంటున్నాడు, கர்த்தர் சொல்கிறார், దూత ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, அந்த பிள்ளையான் மேல் கை போடாதே என்று சொல்கிறார். ఏమి చేయకము, அவனுக்கு ஒன்றும் செய்யாதே, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని நீ அவனை உன் புத்திரன் என்றும் నాకు ఈయటానికి నువ్వు వెనకాడలేదు, எனக்கு கொடுப்பதற்கு நீ பின்வாங்கி போகவில்லை, నీవు దేవునికి భయపడువాడవని, நீ தேவனுக்கு பயப்படுகிறவன் என்று అందువలన నాకు కనబడుచున్నది అంట. இதனால் இப்பொழுது அறிந்து கொண்டேன் என்று சொன்னார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, అబ్రహాముకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, அப்ரஹாமுக்கு இருக்கிற பழக்கம் என்னவென்றால், తెల్లవారినప్పుడు దైవ సన్నిధానంలో కనపడే అలవాటు, விடிய காலையிலே தேவனுடைய சமூகத்தில் இருக்கிறது ஒரு பழக்கமா இருக்கிறது. ఎక్కువ జామున దేవుని సన్నిధానానికి వచ్చే అలవాటు ఉంది ఆయనకి. அதிகாலையில கர்த்தருடைய சமூகத்துக்கு வருகிற ஒரு பழக்கம் இருக்கிறது. 19వ అధ్యాయంలో 27వ వచనంలో చూడండి. 19వ అధ్యాయం 27వ వచనం ఆది కాండం 19వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, ஆதியாகமம் 19:27వ వచనం பார்க்கும் பொழுது, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి అంటున్నాడు. விடியற் காலத்தில் ஆபிரகாம் எழுந்து தான் கர்த்தருக்கு முன்பாக நின்ற இடத்திற்கு போய், అబ్రహాముకి దైవ సన్నిధానంలో వేకువ జామునే వచ్చి కనపడడం అలవాటు. அப்ரஹாமுக்கு விடியற் காலையில் தேவனுடைய சமூகத்தில் ஒரு பழக்கமா இருக்கிறது. అబ్రహాముకు ఉన్నటువంటి అలవాటు చాలా గొప్పది. அப்ரஹாம் இருக்கிற பழக்கம் ஒரு உன்னதமானதமா இருக்கிறது. అబ్రహాములో ఉన్నటువంటి గుణాతిశయం, వేకువ జామునే దేవునికి మొదటి స్థానం ఇస్తాడు ఆయన. அப்ரஹாமுடைய குணநலம் கர்த்தருடைய சமூகத்தில் அதிகாலை கொடுப்பது பழக்கமா இருக்கிறது. సన్నిధానంలో కనబడే అలవాటు అబ్రహాముకి, கர்த்தருடைய சமூகத்தில் இருப்பது அவருக்கு பழக்கமா இருக்கிறது. అదే విధంగా அதே போல దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలిగా అడిగినప్పుడు, தேவன் தன் குமாரனாக ஈசாக்கை தகன பலியாக கேட்கும் பொழுது, తెల్లవారినప్పుడు తను బయలుదేరాడు. அதிகாலையில் அவள் எழுந்து போனார். కుమారుణ్ణి తీసుకొని அந்த குமாரனை அழைத்துக் கொண்டு ఇంటికి గంత కట్టి அந்த கழுதைக்கு சேனம் கட்டி పరివారం తీసుకొని வேலைக்காரர்களை கூட்டிக் கொண்டு దేశానికి బయలుదేరాడు. மோரியா தேசத்துக்கு போனார். 3 దినాల ప్రయాణం. 3 நாட்கள் பிரயாணமாய் போனார். ఆ కొండ మీద జరిగినటువంటి ఆ సన్నివేశం, அந்த மலை மேல் நடந்த காரியங்கள், ఆయనకున్నటువంటి అలవాటును బట్టి, அவருக்கு இருந்த பழக்கத்தை பொறுத்து విశ్వాసంలో వెనకాడలేదు. அவர் விசுவாசத்துல பின்வாங்கவில்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, అబ్రహాం అంత ధీమాగా దేవుడు చెప్పిన మాట విన్నాడంటే, அப்ரஹாம் அவ்வளவு விசுவாசத்தோடு தேவன் சொன்ன வார்த்தை கேட்டார் என்று சொன்னார். దేవుని మీద అబ్రహాంకి అంత నమ్మకం ఎలా కలిగిందంటే, தேவன் மீது அப்ரஹாமுக்கு அவ்வளவு நம்பிக்கை எப்படி உண்டாயிற்று என்று சொன்னார். కుమారుని అడిగినా కూడా వెనకాడలేదంటే, அவர் குமாரனை கேட்ட பொழுது பின்வாங்கவில்லை என்று சொன்னார். అబ్రహాం కసాయివాడు కాదు. அப்ரஹாம் ஒரு மறுவற்பான அல்ல. అబ్రహాము క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. அப்ரஹாம் ஒரு கோரமான சுபாவம் உள்ளவர் அல்ல. అబ్రహాముకు ఒక నమ్మకం ఉంది. அப்ரஹாமுக்கு ஒரு நம்பிக்கை இருக்கு. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి ఉన్నది. அப்ரஹாமுக்கு தேவன் கொடுத்த வாக்குத்தத்தம் ஒன்று இருக்கிறது. సంతానము ఇసుకరేణువుల వలె నేను చేస్తాను, உன் சந்ததியை நான் மணலனைத்த இருப்பேன் என்று சொன்னார். సంతతిని నేను అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను. உன் சந்ததியை விருத்தியடை செய்வேன் என்று சொன்னார். దేవుడిచ్చిన వాగ్దానాలను మర్చిపోలేదు. தேவன் கொடுத்த வாக்குத்தத்தங்களை மறந்து போகவில்லை. పనివారితో ఏమన్నాడు? కొండెక్కేటప్పుడు
అన్నట్టప్పుడు ఆ வேலைக்காரர் என்ன சொன்னார்? அவர் வேலைக்காரத்துல, గాడిదతో మీరు ఇక్కడ ఉండండి, இந்த கழுதையோடு நீங்க இருங்க, మేము వెళ్ళి దేవునికి మ్రొక్కి వస్తాము అన్నాడు. நாங்கள் தேவனை துதித்து விட்டு வருவோம் என்று சொன்னார். విశ్వాసంతో అన్నాడు. విశ్వాసతోడు சொன்னார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాంకి? இந்த విశ్వాసం எங்கிருந்து வந்தது అబ్రహాముకు? 1 పాయింట్ దేవుని మాట మీద నమ్మకం. முதலாவது தேவனுடைய வார்த்தை மேல் நம்பிக்கை. నెంబర్ 2 వచ్చి இரண்டாவதாக ఏకోజామునే దేవునితో గడిపే అలవాటు. தேவனுடைய சமூகத்திலே விடியற் காலத்திலே அவர் சமூகத்தை கடந்து வந்த காரியங்கள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, ఏకోజామునే ఎంత మంది అయితే లేచి దైవ సన్నిధానంలో దేవుని ప్రార్థన చేసే అలవాటు ఉంటుందో, அதிகாலையில எத்தனை பேருக்கு தேவனுடைய சமூகத்துல வந்து ஜெபிக்கிற பழக்கம் இருக்கிறதோ, అలాంటి వాళ్ళు దేవుని వాక్యం మీద అనుమానపడరు. அப்படிப்பட்டவர்கள் தேவனுடைய வார்த்தை மேல் அவர்கள் சந்தேகப்பட மாட்டார்கள். వారికి దేవుడిచ్చిన వాగ్దానం మీద అనుమానం ఉండదు. அவர்களுக்கு தேவன் கொடுத்த வார்த்தை மேல் சந்தேகம் இருக்காது. ఏకోజామునే లేచి ప్రార్థన చేసే అలవాటు ఉన్నటువంటి బిడ్డలకి, அதிகாலை ஜெபிக்கிற பிள்ளைகளுக்கு దేవుని వాక్యం మీద నమ్మకం, தேவனுடைய வார்த்தை மேல் நம்பிக்கை, దేవుడిచ్చినటువంటి వాగ్దానాల మీద నమ్మకం, தேவன் கொடுத்த வாக்குத்தத்தம் மேல் நம்பிக்கை இருக்கிறது. దేవుని మీద ఎక్కడ లేని విశ్వాసం. தேவன் எங்கில்லாத விசுவாசம் இருக்கிறது. ఎందుకంటే எதற்கென்றால் ఏకోజామున లేచి ప్రార్థించే అలవాటు చాలా గొప్పది. விடியற் காலத்திலே ஜெபிக்கிற பழக்கம் ஒரு உன்னதமானதா இருக்கிறது. ఆ ప్రార్థన அந்த ஜெபம் మనిషిని மனிதனை అనుమానానికి తీసుకుని రాదు. சந்தேகப்பட வைக்காது. ఆ ప్రార్థన அந்த ஜெபமானது మనిషిని ఆత్మీయ జీవితంలో బలపరచగలదు. மனிதனுடைய ஆவிக்குரிய வாழ்க்கையை பலப்படுத்தக்கூடிய ఆ ప్రార్థన, அந்த ஜெபமானது ప్రార్థన చేసే వ్యక్తిని నీతి మార్గంలో నడిపిస్తుంది. அந்த ஜெபம் செய்கிற மனிதனை ஒரு நீதி மார்க்கத்தில் நடத்துகிறது. ఏకోజాము ప్రార్థన அந்த விடியற் காலை ஜெபம் என்பது పాపం చెయ్యనీదు. உன்னை பாவத்துக்கு அனுமதிக்காது. ఏకోజాము ప్రార్థన அந்த விடியற் காலை ஜெபமானது దేవునికి విరోధమైన కార్యాలు చెయ్యనీదు. தேவனுக்கு விரோதமான காரியங்களை செய்ய விடாது. ఏకోజాము ప్రార్థన அந்த அதிகாலை ஜெபம் வந்து దేవుని వాక్యానికి నిన్ను అనుకూలంగా నడిపిస్తుంది. தேவனுடைய வார்த்தைக்கு அனுகூலமா நடத்துகிறது. ఇదే అబ్రహాం యొక్క జీవితంలో జరిగింది. இதுதான் అబ్రహాముடைய வாழ்க்கையில் நடந்தது. ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి దేవుడు దహన బలిగా అడిగినప్పటికీ அவன் ஒரு குமாரனாகிய ஈசாக்கை தகன பலியை கேட்கும் பொழுது అబ్రహాం వెనకాడలేదు. அப்ரஹாம் பின்வாங்கி போகவில்லை. నువ్వు చెప్పింది నేను చేస్తానని బయలుదేరాడు. கர்த்தாவே நீ சொன்னதை நான் செய்வேன் என்று போனார். అక్కడికి వెళ్ళిన తర్వాత ஆனால் அங்கு சென்ற பொழுது ఏం జరిగింది? என்ன நடந்தது? చిన్నవాని మీద ఆ చిన్నవాణిని దహన బలి అర్పించడానికి కత్తి ఎత్తగానే அந்த பிள்ளையாண்ட மேல் கையை எடுத்த பொழுது, கத்தி எடுத்த பொழுது పరలోకము నుండి பரலோகத்திலிருந்து స్వరం, ஒரு சத்தம், అబ్రహామా அப்ரஹாமே అబ్రహామా அப்ரஹாமே పిలిచాడు. என்று கூப்பிட்டார். ఏంది ప్రభువా? என்ன சொல்லுங்க சொன்னார். ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, அந்த பிள்ளையான் மேல் கை போடாது என்று சொன்னார். నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకాడలేదు గనుక, உனக்கு இருக்கிற ஒரு பிள்ளையை எனக்கு கொடுப்பதற்கு நீ பின்வாங்கி போகவில்லை. నువ్వు దేవునికి భయపడువాడవని நீ தேவனுக்கு பயந்தவன் என்று అందువలన నాకు కనబడుచున్నది. இப்படி நான் அறிந்து கொண்டேன் என்று சொன்னார். హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, ఆ కుమారునికి బదులుగా அந்த కుమారునికి బదులాக చెట్ల పొదలలో அந்த புதைகளிலே చిక్కుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలును దేవుడు చూపించాడు. சிக்கியிருந்த ஒரு ஆட்டுக்கடாவை கண்டுபிடித்தார். వీళ్ళు ఆ పొట్టేలను తీసుకొచ్చి దహన బలిగా అర్పించు. அந்த ஆட்டுக்குட்டியை எடுத்து அதனை தகன பலியா அர்ப்பணிக்க சொன்னார். దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, అంత మాత్రమే అయిపోలేదు. அது முடியவில்லை. కుమారునికి మారుగా పొట్టేలును ఆ స్థలంలో దేవుడిచ్చాడు. அந்த குமாரனுக்கு பதிலாக அந்த இடத்துல ஒரு ஆட்டுக்கடாவை கொடுத்தார். అబ్రహాము దానిని బలిచ్చాడు. அப்ரஹாம் அதனை தகன பலியாய் கொடுத்தார். అక్కడ నుండి ఏ విధంగా తిరిగి వస్తున్నాడు ఇప్పుడు? அங்கிருந்து எப்படியா அவர் திரும்பி வருகிறார்? గమనించండి. கவனிக்கலாம். పరలోకము నుండి మరలా దేవదూత ఏం మాట్లాడుతున్నాడు? பரலோகத்துல தேவதை என்ன சொல்கிறார்? 15వ వచనం చూడండి. 15ஆம் வசனம் பார்க்கலாம். యెహోవా దూత கர்த்தருடைய தூதனானவர் రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను. இரண்டாம் தரம் வானத்திலிருந்து அப்ரஹாமை கூப்பிட்டு இப்படி சொன்னார். ఏమంటున్నాడు ఇక్కడ? என்ன சொல்கிறார்? నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యం చేసినందున 16 வருஷம் படிக்கும்போது நீ உன் புத்திரன் என்றும் உன் ஏகசுனன் பாராமல் ஒப்பு கொடுத்து இந்த காரியத்தை செய்தபடினால் 17వ వచనంలో చూడండి. 17ஆம் వచனத்தை பார்ப்போம். ఆశీర్వదించి நான் உன்னை ஆசீர்வதித்து ఆకాశ నక్షత్రముల వలె உன் సந்ததியை వానத்தின் నక్షత్రం పోలவும் సముద్ర తీరమందల ఇసుక వలె கடற்கரை மணலெந்தை போலவும் నీ సంతానము నిశ్చయంగా విస్తరింపబడును, విస్తరింపజేస్తాను உன் అంటున్నాడు. சந்ததியை பெருக செய்வேன் என்று சொன்னார்.
అంత మాత్రమే కాదు, அது மாத்திரமல்ல 18వ వచనంలో చూస్తే 18ஆம் வசனத்தை ఇంకా பார்க்கும் பொழுது ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు. இன்னும் ஆசீர்வாதங்கள் இருக்கிறது. నువ్వు నా మాట వినినందున நீ என்னுடைய వార్த்தை கேட்டதனாலே లోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును உன் சந்ததிக்குள்ள பூமியில் உள்ள சகல ஜாதிகள் ஆசீர்வதிக்கப்படும் என்று சொன்னார். ప్రభువే అంటున్నాడు, கர்த்தரே சொல்கிறார், నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను అంటున్నాడు. என்னுடைய ఆనై என்று சொல்கிறார். దేవుడు అంటున్నాడు, నా తోడు అంటున్నాడు. தேவனே சொல்கிறார், ஆணையிட்டு சொல்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, వెళ్ళేటప్పుడు కుమారుని తీసుకుని వెళ్ళాడు, போகும்போது குமாரனை அழைத்து கொண்டு போனார். వచ్చేటప్పుడు అదే కుమారుని తీసుకుని వస్తున్నాడు. வரும்போது அதே குமாரனை அழைத்து கொண்டு வந்து ఆశీర్వాదాలతో వస్తున్నాడు. ఆశీర్వాదத்தோடு కూడా திரும்பி வந்தார். హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் அன்பார்ந்தவர்களே, లోకములో இந்த ఉலகத்திலே దేవుని బిడ్డలమని పేరు పెట్టుకున్న మన జీవితాలలో தேவனுடைய பிள்ளைகள் என்ற பெயர் வைத்துக் கொண்டு நம்முடைய வாழ்க்கையிலே దేవుడిచ్చినటువంటి వాక్యం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, தேவன் கொடுத்த வார்த்தை எப்பொழுது நாம் சார்ந்து கொள்வோமோ, దేవుని మీద ఆధారపడి జీవించే జీవితం ఎప్పుడైతే జీవిస్తామో, தேவனை பற்றி கொண்டு எப்பொழுது நாம் வாழ்வோமோ, వేకువజామున లేచి ప్రార్థన చేసే అలవాటు మనలో ఉన్నప్పుడు அதிகாலையில ஜெபிக்கிற அந்த பழக்கம் நமக்குள் இருக்கும் பொழுது దేనికి జంకం మనం, எதற்கும் பயப்பட மாட்டோம், దేనికి మనం కలవరం చెందం. எதற்கும் நாம் அஞ்ச மாட்டோம். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவச்சனமே, వేకువజాము ప్రార్థన அதிகாலை ஜெபம் నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. உன்னை பரிசுத்தத்துக்குள்ள நடத்தும். వేకువజాము ప్రార్థన இந்த அதிகாலை ஜெபம் నీ మనోనేత్రాలను తెరవగలదు. ஒரு மனக்கண்களை திறக்கப்படும். వేకువజాము ప్రార్థన இந்த அதிகாலை ஜெபமானது హృదయాన్ని తెరవగలదు. உன் இருதயத்தை திறக்கப்படும். వేకువజాము ప్రార్థన அதிகாலை ஜெபம் నీ మనస్సును తెరవగలదు. உன் மனது திறக்கப்படும். ఈ విధమైనటువంటి అనుభవాలు నీలో ఉన్నప్పుడు இப்படிப்பட்ட அனுபவங்கள் உன்னிடத்தில் இருக்கும் பொழுது నీతో ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు గ్రహించగలుగుతావు. கர்த்தர் உன்னோடு கூட என்ன பேசுறார் என்று புரிந்து கொள்ள முடியும். ప్రభు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. கர்த்தர் சொல்கிற சத்தியத்தை நாம் புரிந்து கொள்ள முடியும். ఇది నువ్వు గ్రహించేటప్పుడు இதை நீ புரிந்து கொள்ளும் பொழுது 6లో 100 అయినా, எதுவானாலும் சரி, 6లో 100 అయినా, 6ல் 100 ஆனாலும் சரி, 100లో 6 అయినా, 100ல் 6 ஆனாலும் சரி, దేవుడు చెప్పింది నువ్వు చేస్తావు. தேவன் சொன்னதை நீ செய்வாய். ప్రభు చెప్పింది నువ్వు చేసేటప్పుడు கர்த்தர் சொன்னதை நீ செய்யும் பொழுது సంతతిని దేవుడు உன் ఆశీర్వదిస్తాడు. சொந்தத்தை தேவன் ஆசீர்வதிப்பார். కుటుంబాన్ని దేవుడు உன் ఆశీర్వదిస్తాడు. குடும்பத்தை தேவன் నీ ஆசீர்வதிப்பார். కుటుంబంలో ఉన్న కొదువులు తీరుతాయి. உன் குடும்பத்தில் எல்லா குறைவுகளும் నువ్వు நீக்கப்படும். సమృద్ధిగా ఉంటావు. நீ సమృద్ధిగా இருப்பாய். అయితే అయ్యా దేవుడు మన బిడ్డలను అడిగితే మనం ఇయ్యాలనా అని మీరు ఒక మాట అడగొచ్చు. ஐயா தேவன் நம் பிள்ளைகளை கேட்டு நாம் கொடுக்கலாமா என்று சொல்லி கேட்கலாம். దహన బలిగా అర్పించాల్సిన అవసరం లేదు. தகன பலி அர்ப்பணிக்க வேண்டிய அவசியம் இல்லை. ఆల్రెడీగా నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిపోయాడు. இயேசு கிறிஸ்து உனக்காக எனக்காக அவர் பலியாய் போனார். కల్వరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఆయన బలిదానం అయిపోయాడు. ఆయన கல்வாரி சிலுவையில் உனக்காக எனக்காக பலியாக போனார். తన రక్తాన్ని చిందించాడు. தன்னுடைய ரத்தத்தை சிந்தினார். ఆ స్థలంలో పొట్టేలును ఇస్సాకుకు బలిగా ఇచ్చేసాడు అబ్రహాం. அந்த இடத்திலே அந்த ஆட்டுக்குட்டை ஈசாக்கு பதிலாக கொடுத்தார். ఇప్పుడు నీ కొరకు నా కొరకు, నీ నిమిత్తం నా నిమిత్తం, నీకు నాకు బదులుగా యేసు ప్రభు బలి అయిపోయాడు. உனக்காக எனக்காக இயேசு கிறிஸ்து பலியானார். ఆయన తిరిగి 3వ దినాలు లేచి அவர் திரும்பி 3ஆம் நாள் எழுந்தார். ఆయన మరణము ద్వారా அவருடைய மரணத்தினால் నిన్ను నన్ను జీవింపజేస్తున్నాడు. உன்னை என்னை பிழைக்க செய்தார். ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు, அவருடைய ஆவி நமக்குள் இருக்கும் பொழுது ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు அவருடைய ஆவி நமக்குள் இருக்கும் பொழுது ఆత్మ సంబంధంగా మనం జీవించగలుగుతాం. ஆவிக்குரிய பிள்ளைகளாக நாம் வாழ்வோம். అనేకులకు మనం సాక్షులుగా మనం బ్రతకగలుగుతాం. அநேகருக்கு சாட்சியை நாம் வாழ்வோம். యేసుక్రీస్తు మార్గంలో మనం నడవగలుగుతాం. இயேசு கிறிஸ்துடைய மார்க்கத்தில் நாம் நடிப்போம். ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు அவருடைய ஆவி நமக்குள் இருக்கும் பொழுது ఆయనలా మనం క్షమిస్తాం. அவரை போல நாம் மன்னிப்போம். ఆయనలాగా మనం ప్రేమిస్తాం. அவரை போல நாம் நேசிப்போம். ఆయన కూడా ఏం చేశాడు? அவர் என்ன செய்தார்? వేకువజామున ఆయన ప్రార్థన చేశాడు. அதிகாலை ஜெபம் பண்ணினார். యేసు ప్రభుకు కూడా అలవాటు ఉంది కదండి. இயேசு கிறிஸ்து கூட அப்படியே பழக்கம் இருக்கிறது. వేకువజామున ప్రార్థించే అలవాటు ఉంది ఆయన. அதிகாலையில ஜெபிக்கிற பழக்கம் இருக்கிறது. ఆయన కూడా ప్రార్థన చేశాడు. அவர் கூட ஜெபித்தார். కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் அன்பார்ந்தவர்களே, మన యొక్క జీవితాలలో நம்முடைய வாழ்க்கையிலே వేకువజాము ప్రార్థన మనకు అవసరం. அதிகாலை ஜெபம் நமக்கு அவசியம். యేసు క్రీస్తు వారు కూడా இயேசுவானவர் వేకునే ప్రార్థన చేసినటువంటి అలవాటు ఉంది ఆయనకి. அதிகாலை ஜெபிக்கிற ஒரு பழக்கம் இருக்கிறது. ఆయన కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. ఆయన அவரும் ஜெபிப்பதற்கு போகிறவர். రాత్రి వేళలలో రాత్రి అంతా దేవునితో గడిపేవాడు. இரவு முழுவதும் தேவனோடு கூட இருக்கிறவர். అంత మాత్రమే కాకుండా அது மாத்திரமல்ல, మరి
వేకువజామున కూడా ప్రభుతో తండ్రితో గడిపేవాడు. அதிகாலையில தகப்பனோடு கூட அவர் கடந்து போகிறவர். ఈ యొక్క ప్రార్థన అనుభవమే వేరు. அவருடைய ஜெப வாழ்க்கை வேற இருக்கிறது. ఆయనకి మాదిరికరంగా చూపించాడు. அவர் அவருக்கு நமக்கு மாதிரியாக காண்பித்து போனார். మాదిరిగా ఉన్నాడు ఆయన. அவருக்கு நமக்கு மாதிரியா இருக்கிறார். కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, அதற்காக கிறிஸ்துவுக்குள் அன்பானவர்களே, చూడండి ఈ యొక్క లూకా సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే லூக்கா 6ஆம் அதிகாரத்தை பார்க்கும் பொழுது 12వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 13వ వచనం, 12, 13 వచనాలు. லூக்கா 6ஆம் அதிகாரம். ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. సరే, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి 13వ వచనంలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని పేరు పెట్టెను అంటున్నాడు. இந்த 6ஆம் அதிகாரம் 12, 13 வசனம் பார்க்கும் பொழுது, அந்நாட்கள் அவர் ஜெபம் பண்ணும்படி ஒரு மலையில் ஏறி முழுவதும் தேவனை நோக்கி ஜெபம் பண்ணி கொண்டிருந்தார். 13ஆம் வசனம், பொழுது விடிந்த பொழுது அவர் தம்முடைய சீஷர்களை வரவழைத்து அவர்கள் 12 பேரை தெரிந்து கொண்டு அவர்களுக்கு அப்போஸ்தலர் என்று பெயரிட்டார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవజనమే, వేకువజామున మనం ప్రార్థన చేసినప్పుడు, விடியற் காலத்தில் நாம் ஜெபிக்கும் பொழுது పగలంతా మనం ఎలా బ్రతకాలనేది ఆ ప్రార్థన మనకు నేర్పిస్తుంది. அந்த பகல் முழுவதும் நாம் எப்படி வாழ வேண்டும் என்ற ஜெபம் நமக்கு கற்றுத்தரும். ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు, அதிகாலை ஜெபம் நம்முடைய வாழ்க்கையில் இருக்கும் பொழுது పగలంతా మనం ఎంత పరిశుద్ధంగా బ్రతకాలనేది నేర్పిస్తుంది. அந்த நாள் முழுவதும் எப்படி நாம் பரிசுத்தமாய் வாழ வேண்டும் என்று நாம் கற்றுக் கொடுக்கிறது. వేకువజాము ప్రార్థన క్రైస్తవ బిడ్డలకు అవసరం. அதிகாலை ஜெபம் கிறிஸ்துவ பிள்ளைகளுக்கு அவசியமா இருக்கிறது. వారికి అవసరం. ஒவ்வொருவருக்கும் அவசியமா இருக்கிறது. ఎలాంటి బాధలలో ఉన్నా, நீ எப்படிப்பட்ட கஷ்டங்கள் இருந்தாலும், ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, நீ எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும், మనసు ఎంత దుఃఖంతో ఉన్నా, உன்னுடைய மனது எவ்வளவோ வேதனையா இருக்கும் பொழுது, ఏ సందర్భాలు నిన్ను ఎంత కృంగదీసినా, எப்படிப்பட்ட சந்தர்ப்பங்கள் உன்னை நொறுங்கி கொண்டு போனாலும், బిడ్డలను గురించి బాధపడుతున్నావే, பிள்ளைகளை குறித்து நீ கவலைப்பட்டு கொண்டிருக்கிறாயோ, బిడ్డల యొక్క పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో, உன் பிள்ளைகளுடைய நிலைமை பார்த்து நீ வேதனைப்பட்டு கொண்டிருக்கிறாயோ, భర్త యొక్క పరిస్థితి బాగలేక కృంగిపోతున్నావేమో, உன்னுடைய கணவனுடைய நிலைமை சரியில்லாமல் ஒரு நொறுங்குண்டு போயிருக்கிறாயோ, భార్య యొక్క పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు సరిలేక కృంగిపోతున్నావేమో, உன்னுடைய மனைவி குடும்ப நிலைமைகள் சரியில்லாமல் ஒரு நீ சோர்ந்து போகிறாயோ, భయపడొద్దు. நீ பயப்படாதே. నీతో ఉన్నవాడు జీవం కలిగిన, உன்னோடு கூட இருக்கிற ஜீவனுள்ள தேவனா இருக்கிறார். నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం పెట్టిన వాడు, உனக்காக கல்வாரி சிலுவையில உயிரை கொடுத்த தேவன், నిన్ను జీవింప చేయడానికి తిరిగి 3వ దినాన్ని లేచిన దేవుడు, உன்னை பிழைக்க செய்வதற்காக 3ஆம் நாள் எழுந்த தேவனா இருக்கிறார். వేకువజామున లే, விடியற் காலத்தில் எழுந்து, వేకువజామున లేచి விடியற் காலையில எழுந்து ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. ஜெபிப்பதற்கு ஒரு பழக்கமாய் உண்டாக்குவோம். వేకువజామున లేచి அதிகாலையில் எழுந்து హృదయాన్ని ప్రభు సన్నిధానంలో కృమ్మరించు. உன் இருதயத்தை சத்துடைய சமூகத்துல ஊற்றுங்க. నీ మనసులో ఉన్న భారాన్ని అంతా కూడా కుమ్మరించు. அந்த இடத்துல உன் மனதில் இருக்க எல்லா பாரத்தை இயேசுவிடத்தில் இறக்கி வைப்போம். నిశ్చయముగా దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. நிச்சயமாக தேவன் அற்புதம் செய்வார். నిశ్చయముగా దేవుడు నీ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాడు. நிச்சயமாக உன் பிரச்சனைகளை தேவன் அவருக்கு தீர்வு உண்டாக்குவார். నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. நிச்சயமாக என் தேவன் உன்னை ஆசீர்வதிப்பார். కృంగిన నిన్ను లేవనెత్తుతాడు. நீ விழுந்த உன்னை மறுபடியும் எழுப்ப செய்வார். పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. விழுந்த உன்னை மறுபடியும் எழுப்ப செய்வார். బలహీనమైన నిన్ను బలపరుస్తాడు. பலகீனமாய் உன்னை இருந்த பலப்படுத்துவார். నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. நிச்சயமாய் உன்னை ஆசீர்வதிப்பார். ఎలాంటి పరిస్థితులైనా సరే, அது எப்படிப்பட்ட நிலைமையாலும் சரி, మనుషుల వల్ల వచ్చిన పరిస్థితులైనా సరే, மனிதருமே வந்த பிரச்சனையாலும் சரி, సాతాను శోధనలైనా సరే, பிசாசின் காரியங்களாகட்டும் சரி, ఒకవేళ తెలియక నువ్వు తెచ్చుకున్న సమస్యలు అయ్యి ఉండదు. ஒருவேளை தெரியாம நீயே கொண்டு வந்த பிரச்சனையா இருக்கலாம். వేకువజామునే அதிகாலையிலே నువ్వు లేచి உன்னை எழுந்து దేవుని పాదాల దగ్గర నువ్వు మొరపెట్టడం గాని, నువ్వు గడపడం గాని అలవాటు చేసుకున్నావంటే, தேவனுடைய பாதத்தில் நாம் கடந்து செல்லும் பொழுது నిశ్చయముగా నువ్వు అద్భుతం చూస్తావు. நிச்சயமா நீ அற்புதம் பார்ப்பாய். அதிசయాన్ని చూస్తావు. நீ அதிசயங்களை காண்பாய். ఈ మాసంలోనే చూస్తావు. இந்த மாதத்திலே ఇది காண்பாய். నిజం, இது உண்மை, ఇది సత్యం. இது சத்தியம். ఎందుకంటే எதற்கென்றால் నీతో మాట్లాడువాడు உன்னுடைய பேசுகிறவர் జీవం కలిగిన దేవుడు. ஜீவனுள்ள నీ தேவனாயிருக்கிறார். కొరకు, நீ ఉనకాக నీ కొరకు உனக்காக 2 చేతులు చాపుతున్న యేసు ప్రభు నీతో మాట్లాడేది. 2 கரங்களை காட்டி இயேசு உன்னோடு கூட பேசிக் கொண்டிருக்கிறார். ఎవరైనా సరే బ్రదర్, நீ யாராவது சரி, ఎవరైనా సరే సిస్టర్, நீ யாராவது சரி, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. கர்த்தர் உன்னை நேசிக்கிறார். నువ్వంటే ఆయనకి ఇష్టం. நீ என்றால் அவருக்கு விருப்பம். ఎందుకో తెలుసా? எதற்காக தெரியுமா? తన స్వరూపములో నిన్ను చేశాడు. அவருடைய రూపமாய் உன்னை பண்ணினார். నీ కొరకు ఆయన మరణించాడు. உனக்காக அவர் மரித்தார். ఎందుకో తెలుసా? எதற்காக தெரியுமா? ఆయన నిన్ను ప్రేమిస్తాడు. அவர் உன்னை நேசிக்கிறார். యేసు నిన్ను ప్రేమిస్తాడు. இயேசு உன்னை நேசிக்கிறார். ఇలాంటి దేవుడి లోకంలో, இப்படிப்பட்ட தேவன் இந்த உலகத்திலே,
ఎవరు లేరు. யாரும் இல்லை. ఆయనలాగా ప్రేమించేవారు, அவரை போல நேசிக்கிற தெய்வம், ఆయనలాగా అర్థం చేసుకునేవాళ్ళు அவரை போல புரிந்து கொள்கிற தெய்வம் యేసువలే ఎవరు లేరు. இயேசு போல யாரும் இல்லை. అందరికీ ప్రభువే, அவர் எல்லாருக்கும் தேவனா இருக்கிறார். అందరిని ప్రేమిస్తారు. அவர் எல்லாரையும் நேசிக்கிறார். వేకోజామున లేయి அதிகாலையில் எழுந்து ప్రభు పాదాల దగ్గర గడపడం అలవాటు చేసి கர்த்தருடைய பாதத்திலே நாம் கடந்து போவோம். గొప్పగా ఆశీర్వదించబడతాం. உன்னதமாக உன்னை ஆசீர்வதிப்பார். బిడ్డలలో మార్పును చూస్తాం, பிள்ளைகளுடைய மாற்றம் காண்பாய். భర్తలో మార్పును చూస్తాం, கணவரிடத்துல மாற்றம் காண்பாய். భార్యలో మార్పును చూస్తాం, மனைவியிடத்துல மாற்றம் உண்டாகும். పిల్లల్లో మార్పును చూస్తాం, பிள்ளைகளிடத்துல மாற்றம் உண்டாகும். కుటుంబంలో మార్పును చూస్తాం. குடும்பத்துல மாற்றம் உண்டாகும். గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. உன்னதமாக தேவன் ఆశీర్వదిப்பார். దేవుడి మాటలు దీవించును గాక. இந்த வார்த்தைகளை ஆசீர்வதிப்பாராக. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. నీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు, మీ నావన్నీ అంగీకరించు. మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు, మీ నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబు నన్ను నేను బౌదర్యముందేదానవన్నీ నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు, నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు, నా సేచే నడిపించు మరలా నా పదములు, నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు, మీ నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను నువ్వు చూస్తున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు అయ్యా. ఈ 2024 సంవత్సరంలో జనవరి మాసంలో చూడలేనటువంటి చేజారిపోయినటువంటి ఆశీర్వాదాలు ఈ ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖున వాక్యం విన్నటువంటి బిడ్డల విశ్వాసం బలపరచబడినట్లుగా, నీ బిడ్డల యొక్క నమ్మకం బలపడినట్లుగా నీ బలిష్టమైనటువంటి హస్తాన్ని చాపి నీ బిడ్డలను ప్రభు మీరు ఆశీర్వదించండి నాయన. వేకువజామున లేచి ప్రార్థించగలిగే ప్రార్థన ఆత్మను, నీతో గడిపే ఆత్మను నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. నీ సన్నిధానానికి ప్రభువా ప్రాముఖ్యతనివ్వగలిగే కృపను దయచేయండి. నీకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు జరిగే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మార్పులను నీ బిడ్డల కళ్ళారా నీ బిడ్డలు చూడాలి ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డల కన్నీళ్లను తుడవండి ప్రభువా. నీ బిడ్డల యొక్క విచారాలను కొట్టివేయండి నాయన. మనశ్శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర్లను సంధించండి. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు ఏ భయాలతో ఉన్నారు, ఏ భీతితో ఉన్నారు, ఏ కలవరంతో ఉన్నారు, యేసు నామములో వాటినన్నిటిని మీరు తీసివేసి మనశ్శాంతిని, నెమ్మదినివ్వండి, ఆదరణనివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. ఒకవేళ అనారోగ్యాలలో గనుకుంటే నీ బిడ్డలను మీరు ముట్టండి ప్రభువా. కుటుంబాలలో ఉన్నటువంటి అనారోగ్యాలను యేసు నామములో ఆరద్రోలమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలలో నా దేవుని ప్రసన్నత దిగునుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి మీద, వాళ్ళ పిల్లల మీద నీ యొక్క ఆత్మ దిగునుగాక. నీ మహిమ కలిగినటువంటి ప్రభు హస్తాన్ని చాపి నాయన కుటుంబాలలో పూర్ణ శాంతి, నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరు పొందండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని వరకు. ఆమేన్. ఆశీర్వాదం.
మీరు ఫలించి అభివృద్ధి పొందడని సెలవిచ్చినటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమ, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని సెలవిచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు కృప, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతం చేస్తాడు. సంతోషంగా వెళ్ళండి. ఆమేన్. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. సంతోషంగా బయలుదేరండి.